చేసావు. ఈ రోజు ఎవరితోనూ ఒక్క మాట పడని మీ నలుగురు చీకొట్టేలా చేసావు. చాలు, ఇక చాలు. పోనీ పోనీ అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి ప్రవర్తిస్తా. కనీసం ఇప్పటికైనా చెప్పినట్టు విని మేం మాట్లాడిన వాడిని, మేం చూసిన వాడిని పెట్టుకో. నేను చేసుకోను. చివరిసారిగా అడుగుతున్నాను, మా మాట వింటావా లేదా? నేను చివరిసారిగానే చెప్తున్నాను. ఈ విషయంలో అయితే నేను వినను వినను వినను. అయితే నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళిపో. నా మాట వినాలి. నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వరాలు, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానండి. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు ఉన్నా ఒకటి, వచ్చినా ఒకటే. వాడే కావాలి అంటుంది కదా, వాడి దగ్గర చెప్పమనండి. ఈ రోజుతో నా కూతురు పోయింది అనుకుంటాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? ఆవేశంలో అది ఏమైనా చేసుకుంటే వెళ్ళు. నాకేం అవసరం లేదు, చస్తే చావనివ్వండి. రారా. ఎన్నోది? 1 2 3. మర్చిపోయాను. చాలా అవుతున్నాయి. సడన్ గా వస్తే విసిరేసేవి ఎక్కువ అవుతున్నాయి. నీ సంగతి టీ తొగొచ్చి చెప్తాను. ఇదిగో, ఈ ఇన్స్టాల్మెంట్ నాకు నచ్చవు. హెల్త్ పాడవుతుంది. తగ్గిస్తాలే మమ్మీ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అదనా? ఒక పనికి మారిన పని చేయడానికి రా. నీ గురించి అడగలేదు, నేను నీ గురించి అడుగుతున్నాను. నీకు ఏం చేసి వచ్చావురా? ఏం చేయకుండా వచ్చాడన్నా? ఈయన ఉద్దేశం మంచిదే కదా. అలా చెప్పండి. ఏం జరిగింది? శైలు పెళ్లి చూపులు చెడగొడతానని వెళ్ళి ఇంకో పెళ్లి చూపులు చెడగొట్టాడన్నా. నువ్వు నవ్వకు. నేను ఏదో ఒకటి చేసి పెళ్లి చూపులు జరగకుండా చేస్తానని, కానీ వీడు చెడగొట్టాలన్న ప్లానే చెడగొట్టొచ్చాడు. అయితే బొస్సుకు వేరే పెళ్లి చేయబోతున్నారా? ఏంటి లగేజ్ బ్యాగ్ తో వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తే నీకేంట్రా? మీ అమ్మ దృష్టిలో నేను చచ్చిపోయానంటుంది కదా. చచ్చిపోయింది ఎక్కడుంటే మీకేంటి, ఎలా ఉంటే మీకేంటి? బాయ్. అమ్మా శైలు,
ఆవేశపడకమ్మా, నా మాట విను. మీ అమ్మే అంటే వెళ్ళిపోతావా? ఆవిడేం కోపంలో అనలేదు నాన్న, కావాలనే పోవాలని అంది, అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్ళి అవే ఎలాగోలా బతుకుతాను. చదివించారు కదా నాన్న, థ్యాంక్స్, గుడ్ బై. ఆగమ్మా శైలు. రే సురేష్, ముందు వెళ్ళి దాని బ్యాగ్ తీసుకోరా, వెళ్ళు. అమ్మా ఆగవే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? లోపలికి పోదా. జనాలు మనల్ని చూస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, అందరూ చూస్తున్నారు. కొడితే ఫీల్ అవుతావు, వదులు. రేయ్, దాన్ని ఏంట్రా బతులాడుతున్నావు? చస్తారు కదా, దాన్ని ఇష్టమైన చోటుకి వెళ్ళి చావమను. ఏయ్, అది కాదమ్మా. వదిలే అని చెప్తున్నాను కదా. ఏయ్, హారతులు గట్రా ఏమీ వద్దు, నేను వచ్చేసాను రా ముంగిసా. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇవ్వు. ఏమైంది? ఏమవుతుంది, మీ అన్నయ్య నమ్మి పంపించావు, ఏమీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడి పెళ్లి చూపులు చెడగొట్టుకున్నాను. తర్వాత మీ వాళ్ళు ఊరుకున్నారా? ఎందుకు ఊరుకుంటారు, అంత సంగతి తెలిసిందే కదా. ఈ ఇంట్లో చెప్పకుండా వచ్చావా? మా అమ్మ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, కేశవాన్ని మర్చిపోవాలి, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఇల్లు వదిలి వచ్చేసాను, ఇక నుంచి ఇక్కడే ఉంటాను. పెళ్ళి ఎవరు చేస్తారు, ఎప్పుడు మీ ఇష్టం. ఈ ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ఒక్క పెళ్లి జరగదేమో. ఏయ్, ఏం మాట్లాడు? మీ వాళ్ళు మళ్ళీ గొడవలు మొదలు పెడతారు. ఏం చేయమంటావు, నువ్వే కావాలని వచ్చాను, ఉండమంటావా? అక్కడుంటే మాత్రం ఇంకో పెళ్ళనే చేస్తారు, నేను హాస్పిటల్లో చేరే కొడతారు, నా వల్ల కాదు. మంచి పని చేసింది. నువ్వు చేసింది కరెక్ట్. ఈ రోజుతో వీళ్ళ లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడి మ్యారేజ్ కార్డు వేయాలి. అది వెడ్డింగ్ కార్డుతోనే మొదలవుతుంది. ఆగండి, అదేమైనా పోస్ట్ కార్డా? ఆవేశపడకండి, అని కూడా ఆలోచించుకోనివ్వండి. అందరూ మీలాగే తొందర పడితే కుదరదు. అమ్మాయి వచ్చింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ మహాలక్ష్మి, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళమ్మా. శైలు, దా. నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాం కదా. మనం మాట్లాడేది ఆ అమ్మాయి వినకూడదని ఇక్కడికి అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగిందో. ఎంత పెద్ద గొడవ జరిగినా ఆ అమ్మాయి బ్యాగ్ తో మన ఇంటికి రావడం. ఇంకో దారి లేకపోతే ఏం చేస్తుందన్నయ్య? వీడి కోసం ఒక అమ్మాయి ధైర్యం చేసి ఇంట్లోంచి వస్తే తిరిగి వెళ్ళిపోమని చెప్పలేం కదా.
అవన్నీ నాకు తెలీదురా. పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల వచ్చి మన ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఎంత తప్పుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్నకు ఎంత చెడ్డ పేరు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. వీటితో ఆగుతుందా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డని అలా వదిలేసుకుంటారా? ఆ అమ్మాయికున్న ధైర్యం మనకు లేదా? అది ధైర్యం కాదురా, ఆవేశం. ఆవేశంలో ఆలోచన రాదు. తప్పొప్పుల గురించి ఆలోచించరు. ఇది వాళ్ళింటి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అలాని వచ్చిన అమ్మాయిని తిప్పి పంపిస్తామా? అలా ఎలా పంపిస్తాం? ఈ సందర్భం మనం వాడుకోవాలి. గడప దాటి బయటకు వచ్చింది కదా, ఇక్కడే ఉంచి హడావుడిగా తాళి కట్టించేద్దాం. అమ్మా నాన్న ఏం చేయలేరు. ఏమంటారు? నాకేం అర్థం లేదు. ఒక విధంగా శైలు కూడా నా పరిస్థితి లాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు నా మానసిక పరిస్థితి ఎంత అల్లకల్ల ఇంకా గుర్తుంది. అయితే కథ వేరు. శైలు కేశవాన్ని ప్రేమించింది కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది. ఆ అమ్మాయి నీ కోసం వస్తే నువ్వేం మాట్లాడవేంట్రా? చేద్దామన్నయ్య, దానికి నేను ఉన్నాననే ధైర్యం అన్నయ్య. ఇదంతా త్వరగా జరిగిపోతుంది, అందుకే కంగారుగా ఉంది. ఇందులో వాళ్ళ పేరెంట్స్ తప్పు కూడా ఏం లేదు కేశవ. లవ్ మ్యారేజ్ అనగానే వెంటనే పేరెంట్స్ స్థితిలో ఇంకా రాలేదు. ఇప్పుడే ఆ పరిస్థితులు రావు. ఆడపిల్లే డేర్ చేసి వచ్చింది, మనం వెనకడికి ఎందుకు వేయాలి? అవును, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉండరని అందరూ అన్నారు. వదినుంది, అలాగే మనలో ఎవరికి పెళ్లిళ్ళు కావన్నారు. కేశవన్నకి పెళ్లి జరిగితే గురించి మన ఇంటి గురించి ఎవ్వరు ఏం మాట్లాడరన్నయ్య. వాళ్ళ పేరెంట్స్ మనం ఎలా దొరుకుతాం చూస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేసామని కేసు పెడితే మైనర్ ఏం కాదు కదా, తనంతటి తానే వచ్చినట్టు చెప్తే పోలీసులు ఏమీ చేయలేరు. మరి ఇంకేంటి? మనం ఇంతమంది ఉన్నాం, ఆ అమ్మాయి వీడిని మనం అండగా ఉంటామన్న ఆశతో వచ్చింది, పెళ్లి చేసేద్దాం. కేశవని నిర్ణయం తీసుకునివ్వరా చక్రి? అన్నయ్య నీకు లేదు కదా? నాకెందుకుంటుందిరా? వాడి సుఖం సంతోషం కంటే మనకు కావాల్సిందేముంది? ఇంకేంట్రా? రే, నువ్వు నాతో రా, మాట్లాడాలి. రే రా. ఏంట్రా? రే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. అప్పుడు నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చావు? ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాను కదా. అక్కడ ఉంటే అన్నయ్యని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అసలు నేనేం చేశానురా? శైలుతో నా పెళ్లి జరిపిస్తానంటున్నావు. ఏ నీకు ఆ ఉద్దేశం లేదా? జీవితాంతం ప్రేమించుకుంటూనే ఉంటారా? అది కాదురా, ఇది కాదు. రే, ముహూర్తం చూడకుండానే చేస్తావా ఏంటి? మంచి టైం చూసి పంతుల్ని ముహూర్తం పెట్టమని అడుగుదాం. అయ్యో, నువ్వు తెలిసి మాట్లాడతావా, తెలియక మాట్లాడతావా, వెటకారంగా మాట్లాడతావా, లేక అమాయకంగా మాట్లాడతావా? రే, నీ కోసం ధైర్యం చేసి ఇల్లు వదిలి వచ్చేసింది, తిరిగి ఇంటికి వెళ్తుందా? నువ్వు తిప్పి ఇంటికి పంపిస్తావా? ఒకవేళ అలాగే ఉంచితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి లాక్కెళ్తారు కదా. ఊరి జనాలు లేక ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కదా. అందుకని వీటన్నిటికీ కలిపి ఒకటే ఒక పరిష్కారం ఉంది. అది నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఇది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అమాయకంగా చెప్పినా నువ్వే తెలివిగా ఆలోచించి చెప్పు. లేదురా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. ఈ తింగర్ భాష ఏంట్రా? కరెక్టే గాని కరెక్ట్ కాదంటావేంటి? నేను శైలుని పెళ్లి చేసుకోవడం ఈ పరిస్థితుల్లో కరెక్టే, కానీ అన్నయ్యకి నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదురా.
ఇక జీవితంలో వీడికి పెళ్ళైనట్టే. కానీ శైలు ఏకంగా ఇంటికి వచ్చాక ఇప్పుడు అన్నయ్య గురించి ఆలోచించి ఆగిపోతే ఎలారా? ఇంతకన్నా మంచి టైం రాదని నేను అంటున్నాను. అంటే అన్నయ్య గురించి ఆలోచించలేదా? రేయ్, చక్రిగాడు ఆలోచించాడా? ఈ చక్రిగాడు మాధవ్ గురించి ఆలోచించుంటే, ఆగిపోయి ఉంటే వీడికి ఇప్పటికీ పెళ్ళయ్యేది కాదు. నువ్వు మాధవ్ గాడి గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకోకుండా ఆగిపోతే నీకు పెళ్లి కాదు. ఈలోపు వాళ్ళు వచ్చి పిల్లని ఎత్తుకెళ్ళిపోతారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవడికో ఇచ్చి ముడి పెడతారు. ఇలా లవ్ చేస్తే తప్ప మీ బతుకులకి అరేంజ్డ్ మ్యారేజ్ కుదరదు. ఆలోచించకుండా తాళి కట్టేరా. కన్న తండ్రివై ఉండి అంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావు? ఆయన స్వార్థంగా మాట్లాడడం లేదు, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. ఇలా ఒక్కొక్కరికి పెళ్ళైపోతే ఈ బృందావనానికి ఉన్న శాపం పోతుంది. ఛ! పిల్లనివ్వడానికి బయటి సంబంధాలు ధైర్యంగా ముందుకొస్తారు. లేదురా, ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పెద్దన్నయ్యకు పెళ్లి కాకుండా రెండో ఆయన పెళ్లి ఎలా చేసుకున్నాడు అని అడుగుతున్నారు. రేపు నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్య గురించి తప్పుగా అనుకుంటారు. నా సంతోషం కోసం లైఫ్ ని రిస్క్ లో పడేయలేనురా. కాదురా, అన్నయ్యకి మనం ఏమైనా కావాలని అన్యాయం చేస్తున్నావా? రే బండోడా, నిన్ను నమ్మి పెళ్లి చేసుకోమని ఇంటికి రావడమే గొప్ప. పెద్దోడికి పెళ్లి కాలేదని నువ్వు ఆగిపోవాలా? అనవసరంగా నిన్ను ఇష్టపడొచ్చిన అమ్మాయిని వదులుకోకు. వాడికి రాసి పెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు. నీకిదంతా ఎందుకయ్యా? ఏనాడైనా అన్నయ్య గురించి పట్టించుకున్నావా? నువ్వు సరిగ్గా ఇంటి గురించి పట్టించుకునుంటే ఈ బృందావనమే వేరుగా ఉండే. ఛ! ఇంట్లో ఉండే వ్యక్తే అన్నయ్య గురించి పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ శైలుని ఇప్పుడు పెళ్లి చేసుకోను. రేయ్, నీ చావు నువ్వు చావు. అన్నయ్య గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు సంతోషపడాలో, వచ్చిన మంచి అవకాశాన్ని నువ్వు జార విడుచుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని జాలిపడాలో అర్థం కావడం లేదురా. ఒక్కటి మాత్రం నిజం, అన్నయ్య గురించి ఆలోచించడం మాత్రం గొప్ప విషయం. అది కానీ నీ పెళ్లి శైలుతో జరగడం కూడా ముఖ్యమే. బాగా ఆలోచించు. ఇదిగో. ఎలా ఉంది? కొంచెం టెన్షన్ గా ఉంది. నేను అడిగింది టీ గురించి. బానే ఉంది. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసావు కదా. టెన్షన్ మాత్రం నా గురించి కాదు, మరి మా పెళ్లి గురించి. పెళ్ళా? అవును, మా పెళ్లి జరుగుతుంది కదా. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే పెళ్ళేంటి? ఎప్పుడొస్తే ఏంటి, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. నాకెలాగో 21 వచ్చాయి. కేశవ్ ఇంక పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? నా ఉద్దేశం మేజరా మైనరా అని కాదు. మరి ఇంకేంటి? పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి తీసుకునే నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిది కదా. పైగా ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసిన కోపంలో ఉన్నావు. ఇలాంటి టైంలో డెసిషన్ తీసుకోవడం అంత మంచిది కాదు. అంటే నేను ఇక నుంచి ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇక మా ఇంటికి చచ్చినా వెళ్ళను. కేశవతో తిరుగుతున్నానని మా వాళ్ళు నన్ను పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఇంకా దెబ్బలు తినే ఓపిక నాకు లేదు. చావైనా బతుకని ఇక కేశవతోనే. వాడిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను. సరే, నీ ఇష్టం. చక్రి వాళ్ళు కూడా మీ పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి వెళ్లారు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూశాక అలా ఆలోచిద్దాం. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను.
శైలు ఇంటికి తిరిగి వెళ్ళనంటుంది పెద్ది. అక్కడ వాళ్ళెవరూ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరట. వాళ్ళ సంగతి తెలిసిందే కదా, మనమే కల్లారా చూసాం కదా వదినా. పెళ్ళొక్కటే మన ముందున్న దారిలా కనిపిస్తోంది. వద్దు, ఏమొద్దు? ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోను. తను నీకోసం వస్తే ఈ మాటలు అంటున్నావేంట్రా? వాడి మనసులో ఏముందో? ఏముంది? ఏం లేదన్నా. బయటికెళ్ళి ఏం మాట్లాడుకున్నారా? శైలు గురించే. అదే, ఏ నిర్ణయం తీసుకున్నారు మరి? పాపం వాడి పరిస్థితి ఎవరికి రాకూడదన్నయ్య. ఏహే, బయటికి వెళ్ళాక తలకి ఏమైనా దెబ్బ తగిలిందా? పెద్ది ఏం అడుగుతున్నారు? మీరేం చెప్తున్నారు? పెళ్లి చేయకుండా మన ఇంట్లో ఆ అమ్మాయి ఉండడం మంచిది కాదు. పైగా అలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్లిపోతారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సమస్య చెప్పనా? నీకు పొల్యూషన్ చేయడం తప్ప సొల్యూషన్ చేయడం కూడా వస్తుందా? చూడు మిస్టర్ క్వార్టరో, ఇది లేటర్ కి ఈ మ్యాటర్ కి సంబంధించిన సమస్య. నన్ను మాట్లాడివ్వండి. వద్దు, నువ్వు ఇందాక చెప్పిన సలహానే కదా చెప్పేది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఏం చెప్పొద్దు, ముందు నువ్వు వెళ్ళు. యాజ్ యూ విష్. ఆయన జీవితంలో మొదటిసారి ఇంటి విషయాల్లో కలగజేసుకున్నాడు. నీ సలహా అక్కర్లేదంట. నో ప్రాబ్లం. టైం లేదు. ఏం చేయాలన్నా వెంటనే చెయ్యాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినా రావచ్చు. అది సమస్య కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అప్పుడు మీ మనసులో ఏముందో శైలుతో డిస్కస్ చేయండి. తన అభిప్రాయం కూడా కనుక్కోండి. మంచి సలహా ఇవ్వచ్చు కదా. మీ అందరికంటే ఎక్కువ మాకేం తెలుస్తుందండి. అయితే నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. ఎర్ర దొండకాయ, వాడికి పెళ్ళైతే నీకు లైన్ క్లియర్ అవుతుందని ఆశ. అందరూ నీలానే ఉండరనియా. రే, ఏం మాట్లాడుతున్నావు? మా స్టోరీ వేరు. తను కేశవాని ఇష్టపడి వచ్చింది, నమ్మి వచ్చింది. పెళ్లి చేసుకోనంటే హర్ట్ అవుతుంది. ఇవన్నీ మనం ఆలోచన కాదు, వాళ్ళిద్దరి నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అన్నయ్య, నేను శైలితో కాసేపు మాట్లాడాలి. బయటికి తీసుకెళ్తానన్నయ్య. తప్పకుండా మాట్లాడాలరా. దానికి నా పర్మిషన్ ఎందుకు? కాకపోతే మీ ఇద్దరు విడిపోకూడదు. ఆలస్యమైనా మీరు పెళ్లి చేసుకోవాలి. రేపే పెళ్ళనుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రే, ఇవాళే పెళ్లి చేసుకుంటామన్నా మాకేం టెన్షన్ ఉండదు. ఓకేనా? మేమిద్దరం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం. శైలు, శైలు, ఒకసారి నీతో మాట్లాడాలి. లోపలికి పద. పద. రేయ్, తన బ్యాగ్ తీసుకొస్తున్నావేంట్రా? కొంపదీసి వేరే ఊరు పారిపోతున్నారా? లేదు, మాట్లాడుకుని మళ్ళీ వస్తాం. మీరెవరూ కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళ ఫ్యామిలీ కనపడకుండా వెళ్ళండి. శైలు, మీరే నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. వస్తామన్నా. చెప్పు. ఏం చెప్పాలి? ఏ నిజం? మీ వాళ్ళు నన్ను గంటేసి రమ్మన్నారా? మా వాళ్ళని అర్థం చేసుకుంది ఇంతేనా? మరి నన్ను బ్యాగ్ తో పాటు ఎందుకు తీసుకొచ్చావు? నీకు 2 విషయాలు చెప్పాలి. ఏంటది? ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదన్నాను. అయితే నా కోసం నువ్వు మీ అమ్మా నాన్నల్ని వదులుకునేంత ప్రేమ చూపించావు. ఇప్పుడు నాకు పూర్తి క్లారిటీ వచ్చింది.
ఏమని? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమని నా మనసు చెప్తోంది. ఐ లవ్ యూ. ఏది మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. తెలుగులో చెప్పరా? నువ్వంటే నాకిష్టం. మంగేశ్ నన్ను ప్రేమిస్తున్నాడు. Yes. ఏంటి అలా చూస్తున్నారు? ఈ బండోడు ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆహా, ఆహా, ఆ. నేను బటర్ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజిక్ నన్నిలా మార్చనే పాము వాటర్ రెయిన్బో ఫ్రెండ్ నై నిలిచా నింగిపై నీ వల్లనే రఫ్ అయిన నువ్వు టఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చింది రఫ్ అయిన నువ్వు టఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చింది లూస్ అయింది హార్ట్ సో అయింది యే! నా లవర్ నన్ను లవర్ లా చూడటం మొదలు పెట్టాడు. నా లవర్ నన్ను ఒప్పుకున్నాడు. ఐ లవ్ యూ చెప్పాడు. ఇవాళ నా డైరీలో డేట్ రాసుకోవాలి. రే మంగీసా, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదురా? నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి లవంగం లాగా నేను నిన్ను ప్రేమించాల్సి వచ్చింది అనుకున్నాను. మరి కాదా? కాదు, ఎల్లరి నాకిష్టం. నీ అందం నాకిష్టం. నీ వాగుడు కూడా నాకిష్టం. నీ తిట్లు కూడా నాకిష్టమేనే. నువ్వేం చేసినా నాకిష్టమేనే నా బుస్సు. ఓరి నాయనో, బండరాయి ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. ఎలా తట్టుకోనరా బంగారం? ఈ ఆనందాన్ని నేను ఎలా దాచుకోను? ఇంకా ఇంకా చెప్పు. ఈ మాటలు రేపు చేస్తాను అనగా నిన్ను కూర్చోబెట్టి వినిపిస్తాను. అలాగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నిన్ను రోజు చూడాలి, నీతో మాట్లాడాలి. నా కళ్ళు నీ కోసమే చూస్తుంటాయి. నా మనసు నీ గురించి ఆలోచిస్తుంటుంది. నా చెయ్యి మాటి మాటికి ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది. నిన్ను మీ వాళ్ళు నా నుంచి బలవంతంగా దూరం చేయడం మొదలు పెట్టాకే నీ విలువేంటో నాకు తెలిసిందే. ఇంతకాలం ఎవరి మీద నాకెలాంటి ఫీలింగ్ కల మొదటిసారి నా గుండెల్లో తీయటి స్పందన తెలుస్తోంది. ఇదంతా నిజమే కదా? నీ మీదొట్టు. ఇక నిన్ను నన్ను ప్రపంచంలో ఎవరు వేరు చేయలేరు. ఏయ్, ఏయ్, ఏమైంది? ఏడోకే. ఏడోకు. ఎవరన్నా చూస్తే నేను నేనేమన్నా చేస్తున్నాను అనుకుంటారు. నీకంత దమ్ము లేదని చెప్తాలేరా? ఏమన్నా?